అందరు పన్నీర్ ఎత్తురు మా ఒక్కో సప్పుడు ఎత్తుంది ఏడున్నావురా అందరు పన్నీర్ ఎత్తురు మా పన్నీర్ వేద్దా ముందు దగ్గర గ్రూప్ లో దుంగినావా రా ఇప్పుడు గుద్దలు ఎత్తలేదా అరే ఎందుకు అవలగానే కాకపడుతున్నావు ఈసారి పెడదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను అందరికి చెప్తా మన ప్లేస్కి వచ్చేసి సరేనా అరే అప్పటి ఫోన్ చేస్తే ఎందుకు ఆడతలేవురా ఇప్పటిదాకా ఫోన్ సైలెంట్ ఉండేదా తీసి గుద్దలు పెట్టుకో వైబ్రేట్ అవుతుంది వేలు ఎందుకు కొంటావురా ఫోను అటు ఇటపు గ్యాంగ్ చేసుకొని రా నేను వస్తున్నా అడుగు సరే వస్తున్నాం నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా ఏడున్నావురా ఆ విజయ ఇట్లా పన్నీర్ గడ కత్తుర్రా ఆ పడదలను తీసుకొని రా ఆ గడపరలను తీసుకొని రా అరే గడపర పోతే పారలు పోతే ఏ ఊర్రా ఇది అంగుతే వాటకెళ్ళి మాయం చేసేటట్టున్నారు నువ్వైతే రా ఇడికి సంజయ్ సాగా కొడుతుండ్రా పందిరేద్దాం అని సంజయ్ అంతా నా పంట అంటే లేవాడు అరే ఏమైందిరా కొత్తగా బొత్తిన ఆడదానికి మెల్ల నడుచుకుంటూ వస్తున్నావు ఏం లేదు కదరా మొదలు ఏందో ఏమో నీ గుద్దెంగా గ్యాంగ్ ఏదిరా అరే పందిరిద్దామంటే ఓరు రారా అదే తాగుదామను ఒక్కొక్కడు పొద్దున్న మోంగకుండా వస్తారా ఇప్పుడు పనికి రాడు ఆ పందిరి కట్టేసినాక ఈ కట్టాడు జరపాలి ఆ కట్టాడు జరపాలి ఏం దగ్గర డెకరేషన్ ఇట్లా వచ్చిందని పచ్చి బాగా ఇంట్లో అంటారా ఓడు కానీ బయటకు వెళ్ళారా అవునరా పందిరి ఏం ఒక్కోరు రాడు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంజనీర్ ఒక్కరు ఫీల్ అవుతాడు ఒకరు అది కొలుద్దామంటాడు ఒకరు పందిరి జరుపుదామంటాడు ఒకరు పని చేయడు ఏం మనుషులు పాడారు రైలు మా గణపతి కాడ ఎట్లున్నాయి అంటే ఇవి 10th సప్లీ కూడా పాస్ కాలేదు కానీ పెద్ద ఇంజనీర్ ఒకరు ఫీల్ అవుతాడు 4 గుంజలు పడతాడు 4 గుంజలు 4 దిక్కులు చూస్తాయి వీడు గుంజలు పట్టుకోవాలంటే జేబులో పెట్టుకుని గోకుతా ఉంటాడు ఆ గోగి ఒక సామాన్ ఉన్నాయి పీక్నాయి ఏమరా సుత్తున్నావు ఆ గుంజ తీసి గుద్దలు నొక్కుతా పని చేయి ఇక కొందరు ఉంటారు గణపతి పెట్టినాక కనబడితే మళ్ళీ నిమ్మడంగా కనబడతారు మధ్యలో ఓనివిగా పోతాడు తెలియదు ఇక నేను ఎదురు దింగనుకుంటా కానీ పని చేయ అలా గుంజ గట్టి కట్టరా శ్రీహరి ఏడున్నావు అన్న ఇంటికాడు ఉన్నానే ఓ పందిరేద్దాం పందిరి కాడికి వచ్చేసి ఏ అన్న నేను రానన్నా అయ్యో చేనులో పని ఉంది రా పోతున్నా అరే పందిరి వేసినాక బీర్ కూడా ఉంది మరి రానన్నావు బీర్ అన్నావు అన్న ఇక్కడ గుంజలు ఎన్ని పడతాయంటే 4 పడతాయి ఇటు ఒకటి అటు ఒకటి అటు 4 గుంజలు కావాలి ఇప్పుడు మనకు పొడవు కావాలి మళ్ళా మరి పోయి తీసుకొద్దాం నాకు గుద్దలు ఏమవుతాయిరా నాతోటి కాదు సపరేట్ కూర్చోమంటే కూర్చుంటా పొమ్మంటే పోతా మీరు పట్టుకురా ప్రయత్నం చేసి సరే అన్న పోయి తీసుకొస్తా బండి మీద పోయి అట్లే మన వాళ్ళకి కూడా చెప్తా రైట్ పని అంటే కానీ థమ్స్అప్ అయితే పొక్కాలు తాగుతాడు మనదురు అయితే పనులు కూర్చోమంటే కూర్చుంటా ఆరామ్సే పని చెప్పమంటే చెప్తాను ఊరికి అరే మట్టి లేదురా మట్టి లేపోర్రా అరే డ్రమ్ములు లేవురా సీసులో ఖరాబ్ అవుతుంది మళ్ళీ పొక్కల్లో అవుతాయి చేపోరా అరే ఇది అంత లేదురా ట్రాక్టర్ తెపోరా కాడదాం అరే మామ గిడే ఇడికి పోయినా ఇంకో కాలు ఇద్దేంత పోయి పంది కట్టే కట్టుకో అన్నా డీజే ప్యాడ్ బ్యాండ్ అది చేద్దాం మొత్తం నువ్వేంటి ఇచ్చినవరా 500 మనిషికి 200 ఎత్తున్నావు 500 చేతులు దిగుతున్నావు గుద్దు నడుచుకొని పని చేయబోనాడా పరదలు తక్కువ పట్టేట్టున్నాయి పరదలు కావాలి ఎట్లా రా సరే దినేష్ ఇంకా పరదలు లేపరా ప్లీజ్ నువ్వుదా తెద్దాం దిని ఇంకా బండలు లేపరా నువ్వుదా నేను తెద్దాం నాకు అరే మీద జీవేరు కట్టాలి కొంచెం ఎక్కువ కడదాం నువ్వుదా నిద్ర వెక్కి కడదాం ఇక దొరుకుతారా నాకు చాలా ఎక్కువ మీకు ఎక్కువ అన్న అబ్బా ఎక్కి కట్టే
సరేరా. కొత్తగా బొత్తైన ఆడిది గద్దెక్కినట్టు మెల్ల ఎక్కుతున్నావేమ్రా? అబ్బా కొడుక మెల్లగా మెల్లగా అదే బొత్తదారా ఇక టింగో టింగో అనుకుంటే ఎగురుతానే కానీ పిర్రలు. బేబీ ఇలా గణపతి పందిరి ఎత్తున్నాం. మనం లేకపోతే ఇక్కడ పందిరే కాదు, చందకు మనమే ఉండాలి, గణపతి పందిరేనికి మనమే ఉండాలి. అంత బీరుద్దర కళ్ళు బిచ్చంగా లేడంతా. ఏం పని లేదారా? 20 గంటల ఫోన్ పెట్టి పని చేయి. ఏ బేబీ మళ్ళీ చూసి కుళ్ళుకుంటుర్రు. సరే నీకు అప్పటికి ఎత్తా. అన్న మస్తు పని చేసినండి, తనతో తెచ్చుకొని రావాలని. అన్నా థమ్స్అప్ తెచ్చుకుందాం ఇప్పుడు అన్న. అన్న ఇప్పుడన్నా తెప్పిస్తా థమ్స్అప్. చేతిలో బడ్జెట్ లేదు అయ్యా. అవి ఎందుకు వెళ్తారా మరి గిఫ్ట్లో మధ్యలో వచ్చిన వాళ్ళు అయిపిస్తారు. అన్న కొంచెం పీట ఒకటి వెనకకు ప్లేస్ ఉంచుర్రి. అది వెనక ప్లేసు నా మిగిలిపోయిన ప్రసాదం తినద్దా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. షెడ్ అయితే ఇప్పుడు చూడన్నా పందొంగల్లో కుక్క కూడా వస్తాడు. అది అటు పడేది ఉండే, ఇది ఇటు పడేది ఉండే, ముడ్ యాంకర్ ఉంది, మూత యాంకర్ ఉంది అని అన్ని వంకలు చెప్తారన్న. ఒక గడ్డపర వాటి పొక్క తీసింది లేదు కానీ అందరూ చెప్తారు. అందుకు దొంగలే చిన్నలకు రాదు కానీ తాగుదామంటే ఒక కొడుకత్తాడు. ఓవర్ రాలేదు మనమే. పందిరి అయిపోయింది కానీ థమ్స్అప్ తెప్పి. అరే నీకు ఎప్పుడైనా రా కట్టెలు పడతావు థమ్స్అప్ అంటావు, డ్రమ్ములు పడతావు థమ్స్అప్ అంటావు, ఇప్పుడు అదేనా నీకు? అన్న అది పెట్టే లాస్ట్ రోజు మనం ఏం తాగుదాం, ఏం తెచ్చుకుందాం. అబ్బా ఈడోర్రు అయ్యా, ఇంకా గణపతి పెట్టలేము, ఇప్పుడు నిమజ్జనకి పోయి తాగుదామంటాడు. వీళ్ళు ఉన్నారు చూసినావా, ఏడున్నాడు ఇంకా 3 గ్యాంగ్ ఉన్నారు. తాగుదామంటారు. ₹100 ఉండేరా, మనిషికి 10 రూపాయలు జమ చేసి 150 నింపుతారా. తాగుతారా, తాగినాక ఒక రౌండ్ కాగారు. మళ్ళీ తర్వాత రే నాకు తెప్పిస్తారా, నేను తెప్పిస్తారా, నా రూమ్ నేను తెప్పిస్తారు. పొద్దుగల్లా ఆడ ఖాతా పెడతారు, ₹1 పెట్టారా. అందరికి ఇదే బాబతులు రయ్యా మొత్తం. శివానికి ఏమైంది? వాడు పంది పిచ్చలు గాడు, వాడు చంద్రగిరిమంటే చంద్రగాడు, పందిరిద్దామంటే పందిరాడు. ఏమన్నా అంటే అరే నేను ఎట్లున్నా దున్న పొద్దులు ఎక్కువ మీద తిరగరా, నాకు బట్టలు నొత్తాయని వాడు కథలు చెప్తాడు. కానీ బీర్లు తాగమంటే 4 బీర్లు కుత్తలు పోసుకుంటారా వాడు. తాగుతాడు, ఆగమా అని చెప్తాడు. పోయినసారి ఉద్యోగాలు తాగిండా ట్రాక్టర్ ఎక్కి మన ఆంబ్లిగాలి ఎంత అంటాడు, ట్రాక్టర్ టైం వచ్చవస్తా అంటాడు. ఆగమా దెబ్బిండ్రా వాడు. అమ్మా వాడు ఎందుకు ఉంచుకున్నారో ఏం మాసంటోని. కానీ లాస్ట్ టైం పంచకట్టలు నిరిగిపోయినాయి కదా, ఇవన్నీ నేను చోటుకొచ్చినాయి ఇవన్నీ. నువ్వు పండుగ కూడా చెప్తా. చెప్పురా. దానిగా ఇల్లు కడుతురు స్లాబ్ వచ్చి కదా మొన్న, ఆ కట్టెలనే దీనికి వచ్చిన పోయింది.